కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరో చెప్పారని పచ్చకండువాలు వేసుకుని రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులు గొంతు కోసిన వైసీపీని ప్రజలు ఇంటికి పంపించారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2,000 కోట్లతో ఆర్డీఎస్కు నిధులు తీసుకుని వస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం ఆర్డీఎస్ను నాశనం చేసిందన్నారు. ఈ 90 రోజుల లోపల ఏదైతే నేను చెప్పినటువంటి అన్ని కార్యాచరణలకు కూడా పునాది వేసే విధంగా ఎమ్మిగనూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలు శాసనసభ్యుడిగా నన్ను నమ్మకంతో గెలిపించిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు పోవడం జరుగుతుందనే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, అదే రకంగా ఏదైతే కూటమి పెద్దలు ఉన్నారో వారి ఆశీర్వాదంతో ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇరిగేషన్ కానీ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నేపథ్యం కానీ, వాటి యొక్క ఎన్ని వేల ఎకరాలకు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారో ఒక అవగాహనతో మాట్లాడాలి. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరో చెప్పారని చెప్పి ఈరోజు పచ్చకండవాలు వేసుకొని వచ్చి రైతుల కోసం పోరాడుతున్నామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే రైతుల గొంతులు కోసినటువంటి ప్రభుత్వం ఇది. నేను ఈ మాట మళ్ళీ చెబుతున్నా. ఈ ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి ఏదైతే డ్యాము నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప, ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్లు తప్ప ఒక్క చుక్క నీళ్లు మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో, అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో, రాష్ట్ర విభజన జరిగిన రోజున డబ్బులు లేనప్పుడు, ఆర్థిక లోటు ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలతో మన ప్రాంత జీవనాడైన ఆర్టీఎస్ రేటు కెనాల్ని శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాదా? రైతుల కోసం మీరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దగ్గర కొంగజపాలు చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి. 2014-19 మా ప్రభుత్వం ఉన్న రోజున ఇయర్లీ యావరేజ్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇయర్లీ యావరేజ్గా